తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర అంటే సీఎం గారికి చంద్రబాబు గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన ఉన్నారు ప్రస్తుతం. ఆయనకి పూర్తి బాధ్యతలు ఈవోగా ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇవాళ మధ్యాహ్నం అనిల్ కుమార్ సింఘాల్ని బదిలీ చేసిన నేపథ్యంలో ఆయనకి పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు అప్పగిస్తారు. ముద్దాడ రవిచంద్ర ఇకపైన టీటీడీ ఈవోగా ఉంటారు. బట్ తిరుమల దేవస్థానానికి సంబంధించి గతంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారాలు, అదేవిధంగా పరకామణి కేసు చాలా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఈవోని బదిలీ చేయడం కూడా ఒక ప్రాధాన్యతనే సంతరించుకుందామని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ మధ్యకాలంలో మనం చూసాం, గత 2-3 రోజుల క్రితం కూడా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అప్పట్లో అంటే సిట్ అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్న సందర్భంలో అనిల్ కుమార్ సింఘాల్ కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి ఆయన పక్కన పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం లేఖ రాసిన కారణంగానే ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.